హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు విదేశాల నుండి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా గృహ నిర్బంధనలో ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. ఎవరైనా విదేశాల నుండి తిరిగి వచ్చి మీ మధ్యన తిరుగుతున్నట్లయితే 104 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించండి. మీరు క్షేమంగా ఉండండి, సమాజాన్ని క్షేమంగా ఉంచండి. జారీ చేసిన వారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వైరస్ వల్ల చాలామంది బాధపడుతున్నారండి. చాలామందికి మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు దొరకట్లేదు. సో దీనివల్ల నేను మా యూత్ అంతా కలిపి దీన్ని పంచాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వచ్చాయండి. సర్కిల్ అన్నీ గీసాము, సోషల్ డిస్టెన్సింగ్ పెట్టామండి, డిస్టెన్సింగ్ పెట్టేసామండి. సో మీ అందరికీ ఒక 500 మాస్కులను, ఒక 500 గ్లౌజులు అందరికీ మేము పంచాము సార్. సో అందరికీ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. జై హింద్. ఈ కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి మన యొక్క దేశంలో కూడా ప్రవేశించి ఈనాడు 728 మంది ఈ కరోనా పాజిటివ్ కేసుల్లో ఉన్నటువంటి విషయం మనందరం కూడా తెలుసుకున్నాం. మన యొక్క రాష్ట్రంలో ఇప్పటికీ ఒక 12 కేసులు నమోదై ఉన్నాయి. ప్రజలకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో ఉంచేటువంటి ఏర్పాటు కూడా చేశారు. ఈనాడు ఇక్కడ మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేద్దామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు శ్రీ ఇషాక్ సింకా గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.